ఫకద హర్రమల్లాహు అలైహిల్ జన్నా వమావాహు నార్ వమా లిజ్జాలిమీన మిన్ అన్సార్. ఇబ్రహీము, నా దగ్గర మాటలు మారవు. షిరిక్ చేసిన వాడికి స్వర్గాన్ని నేను నిషిద్ధం చేశాను. जो शिरिक करता है अल्लाह सुब्हानहू तआला उन लोगों के लिए जन्नत को हराम कर दिया. उन लोगों का ठिकाना हमेशा के लिए जहन्नम. ఎవరున్నారండి ప్రపంచంలో? లైట్ని కనిపెట్టినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ ఉన్నాడా? టీవీని కనిపెట్టిన జాన్ లార్జ్ బెయిడ్ ఉన్నాడా? విమానాన్ని కనిపెట్టినటువంటి రైట్ సోదరులు ఉన్నారా? రేడియోని కనిపెట్టినటువంటి మార్కోని ఉన్నాడా? పెన్సిల్ కనిపెట్టిన అలెగ్జాండర్ ఉన్నాడా? కోపర్నికస్ ఉన్నాడా? ఐన్స్టీన్ ఉన్నాడా? రూథర్ఫర్డ్ ఉన్నాడా? ఎవరున్నారు ఈ లోకంలో? మేధావులు అనుకున్న వాళ్ళు మట్టిలో పనుకున్నారు. నువ్వు నేను ఎంతకాలం ఉంటాము చెప్పండి? మరణం నిర్ణయించిన వాడు ఆ పైవాడు. వమా తద్రి నఫ్సిన్ మాజా తక్సిబు గదా వమా తద్రి నఫ్సిన్ బిఅయ్యి అర్జిన్ తమూత్. ఏ మానవుడు రేపేమి సంపాదించుకుంటాడో ఎవరికి తెలియదు. ఏ ప్రాణికి ఏ భూభాగంలో చావస్తుందో కూడా ఎవరికి తెలియదు. ఎక్కడ చచ్చిపోతాం ఎవరికి తెలియదు. అతని కన్ను ఒకదాన్ని తీసి ఈ పళ్ళెంలో, అతడి 500 ఆరాధన నమాజుని ఈ పళ్ళెంలో పెట్టి తూకం వేస్తే ఈ కంటి ముందు అల్లా యొక్క ఈ అనుగ్రహం ముందు ఈ 500 సంవత్సరాల నమాజు తేలిపోతుంది. అల్లాహు అక్బర్ కబీర. చెప్పండి అయ్యా సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్, లా ఖువ్వత ఇల్లా బిల్లాహ్. ఆయన అనుగ్రహం ఆ ఒక్క కంటి కూడా సమానం కాలేదు. 500 సంవత్సరాల ఆరాధన. ఫఅఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. وإن تعدوا نعمة الله لا تحصوها. بسم الله الرحمن الرحيم. إنك لا تهدي من أحببت ولكن الله يهدي من يشاء وهو عالم بالمهتدين. بسم الله الرحمن الرحيم. ما لكم لا ترجون لله وقارا وقد خلقكم أطوارا. ألم تر كيف خلق الله 7 سماوات طباقا وجعل القمر فيهن نورا وجعل الشمس سراجا. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ورب زدني علما رب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సమస్త ప్రశంసలు, సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు, ఇహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. ఆయన ఈ విశ్వ సార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా, తన సంతానముగా చేసుకోలేదు. అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థలో అల్లాహ్ ఎవరిని తన భాగస్వాములుగా, తన సమానులుగా చేర్చుకోలేదు. ఒకరి సహాయ సహకారాలు తీసుకున్నటువంటి అవసరం ఏమాత్రం లేనివాడు, పరమ పవిత్రుడు, దోషరహితుడు అల్లాహ్ తబారక వ తఆలా. ఆయనే సమస్త మానవులను, జిన్నాతులను సృష్టించాడు ఆయనను ఆరాధించడానికి. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. నేను మానవులను, జిన్నాతులను సృష్టించింది కేవలం నన్ను మాత్రమే ఆరాధించడానికి అంటున్నాడు. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఎప్పుడైతే రంగుల ఈ ప్రపంచంలో ప్రవేశించాడో, క్షణభంగురమైనటువంటి ఈ ప్రాపంచిక జీవిత సుఖాల కోసం, తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం, క్షణభంగురమైనటువంటి భోగలాలసుల కోసం తనను పుట్టించినటువంటి ఆ నిజస్వామిని మరిచాడు. తాను అనుసరించాల్సినటువంటి దైవ ధర్మాన్ని విడనాడాడు. కోరికలకు బానిసలై, మనోవాంఛ దాసులై, ఐహికమైనటువంటి జీవితం కోసం ప్రాకులాడుతూ, వెంపర్లాడుతూ, అమూల్యమైనటువంటి ఈ జీవితాన్ని ముగించుకుంటూ నరకపై నుంచేస్తున్నాడు.
ఈ భూమి మీద జనజీవన స్రవంతి ప్రారంభమైన నాటి నుంచి, నాటి నుండి మానవుడికి సన్మార్గం ఏమిటో తెలియజేయడానికి దైవ ప్రవక్తలను ఈ భూమి మీద పంపాడు. వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతి రసూలా అనిబుదుల్లాహ్ వజ్తనిబుత్ తాగూత్. భూమండలం మీద ప్రతి భాగం మీదకు ఆయన ప్రవక్తలు వచ్చారు. ప్రజలారా, మీరు ఏ జీవితాన్ని చూసి మురిసిపోతా ఉన్నారో, ఏ వ్యాపారాలను చూసి, ఏ ఉద్యోగాలను చూసి, ఏ పొలాలను చూసి, ఏ సంపదలను చూసి మీరు ఉవ్విళ్ళూరుతూ ఉన్నారో, ఒక రోజున అవన్నీ మీ నుండి దూరం అయిపోతాయి. మీరు మృత్యువుకు గురవుతారు. మృత్యువు తర్వాత మరో జీవితం, అసలైన జీవితం ప్రారంభమవుతుంది అని చెప్పడానికి ఈ ప్రపంచంలోనికి దైవ ప్రవక్తలు వచ్చారు. ఆదం అలైహిస్సలాం వారి దగ్గర నుంచి మొదలుకొని అంతిమ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయులు, జగద్గురువు, జీవజల అమృతమైనటువంటి కౌసర్ని పంచేవారు, ప్రళయ దినం రోజున సిఫారసు చేసేవారు, 1,24,000 మందికి ప్రవక్తులకు ముందుండి నమాజు చదివించినటువంటి ఆ ఇమాముల్ అంబియా, బురాకు వెళ్ళి సప్తాకాశాలను దాటి జిబ్రైల్ కూడా ఆగిపోయారు సిద్రతుల్ ముంతహా దగ్గర, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గరకు వెళ్ళి నమాజు తెచ్చినటువంటి ఆ ప్రవక్త, స్వర్గ ద్వారాలను తెరిచేటువంటి ఆ ప్రవక్త, స్వర్గంలో అత్యున్నతమైనటువంటి మకామి మహమూదుని అలంకరించేటువంటి ఆ చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దాకా ఈ ప్రపంచంలో ఎందరో ప్రవక్తలు వచ్చారు. గతించినటువంటి ఆ దైవ ప్రవక్తలందరిపై ప్రత్యేకించి చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైనటువంటి దరూదులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కురిపించుగాక. ఆమీన్ రబ్బల్ ఆలమీన్. సోదరులారా, జీవితం తాత్కాలికం, క్షణభంగురం. ఈ జీవితం గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా చచ్చిపోతారో ఎవరికి తెలియదు. నిన్న మా దగ్గర ప్రోగ్రాం జరుగుతుంది కాకినాడ దగ్గర. ఇలానే సభను ఏర్పాటు చేశారు. బైపాస్కి ఏ విధంగా అయితే ఇప్పుడు మనకు బైపాస్ ఉంది, బెంగళూరు బైపాస్, అలానే కొంచెం దూరంలో ప్రోగ్రాం జరుగుతుంది. ప్రోగ్రాం కోసం మేము వస్తూ ఉండాము. ఒక వ్యక్తి తన ట్రాక్టర్లోనో తన యొక్క మిషన్లోనో డీజిల్ పోసుకోవడానికి 20 లీటర్స్ క్యాన్ ఉంది కదా, 20 లీటర్స్ క్యాన్ తీసుకుంటాం. ఆ క్యాన్కి మనం పెట్రోల్ బంకులో చూస్తూ ఉంటాం. ఎవరికైతే లారీలు ఉన్నాయో, ఎవరికైతే ట్రాక్టర్స్ ఉన్నాయో, ఎవరికైతే అవసరమో వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద 20 లీటర్స్ తీసుకొచ్చేసి తీసుకుని వెళ్తుంటారు. ఆ డబ్బా ఉంది కదా, ఆ డబ్బా తీసుకుని వెళ్తున్నాడు. అతను పెట్రోల్ బంక్లో వచ్చాడు. పెట్రోల్ బంక్ అంటే మీరు ఎప్పుడైనా చూసుకోండి, పెట్రోల్ బంక్ దగ్గర డివైడర్ పెట్టేస్తాడు. అంటే యూటర్న్ తీసుకోవడానికి కానీ, ఆ దరి వాళ్ళు ఈ దరికి రావడానికి కానీ గ్యాప్ ఇస్తాడు. మధ్యలో డివైడర్ ఉన్నప్పటికీ కూడా మధ్యలో గ్యాప్ ఇస్తాడు, ఎందుకంటే పెట్రోల్ పోయించుకోవడానికి అనుకూలంగా ఉంటాడు. సరే, ఈ వ్యక్తి వచ్చాడు, ఆ 20 లీటర్ల డబ్బాలో పెట్రోల్ పోయించుకున్నాడు. ఆ బండి మీద పెట్రోల్ డబ్బా పెట్టుకొని వెళుతూ ఉన్నాడు. ఆ ధర నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడు. వాస్తవంగా స్పీడ్లో ఏమి రావటం లేదు, ఎందుకంటే ఇటు పెట్రోల్ వైపు తిరగాలి కాబట్టి, పెట్రోల్ బంక్ వైపు తిరగాలి కదా. ఆ వ్యక్తి ఇలా వస్తూ ఉన్నాడు. అనుకోకుండా దగ్గరకు వచ్చిన తర్వాత హ్యాండిల్కి హ్యాండిల్ జస్ట్ టచ్ అయింది అంతే. ఇద్దరు బలంగా ఏం ఢీకొట్టుకోవాలా. ఆ బండి మీద ఉన్నటువంటి ఆ డీజిల్ డబ్బా కింద పడటం, ఈ బండి కింద పడేటప్పుడు ఇప్పుడు మనకి ఫుట్ స్టాండ్ ఉంటుంది కదా బండికి, అది ఆ రోడ్డుకి రాసుకోవటం, నిప్పురవ లెగవటం, ఆ పెట్రోల్ ఆ డీజిల్ డబ్బాకి ఒక్కసారి అంటుకోవటం, క్షణాల్లో కాలి బూడిదైపోయాడు. ఊహించగలరా? మరణాన్ని ఎవరైనా ఊహించగలరా? ఇంటికాడ ఉన్నటువంటి భార్య ఎదురు చూస్తూ ఉంటుంది, పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. నీకు మృత్యు ఎప్పుడు ఎక్కడ ఎలా సంభవిస్తుందో ఎవడో చెప్పలేడు. మొన్న 10 రోజుల క్రితం మీరు చూసే ఉంటారు, పొద్దున్నే మార్నింగ్ వాకింగ్ కోసం అని చెప్పేసి వెళుతూ ఉన్నారు. రోడ్డు మీద ముగ్గురు నడుస్తూ ఉన్నారు. వెనక నుంచి ఒకడు 110 కిలోమీటర్ల వేగంతో వచ్చాడు. బండి కంట్రోల్ కాలా, ముగ్గురిని కొడితే ఫుట్బాల్ లేసినట్టు లేచి నుజ్జైపోయి స్పాట్లో మృత్యువాత పడ్డారు. ఎవడు చెప్పగలడండి జీవితానికి గ్యారంటీ? ఇప్పుడు నీలో మార్పు ఎప్పుడు? కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్
فإنما توفون أجوركم يوم القيامة فمن زحزح عن النار وأدخل الجنة فقد فاز وما الحياة الدنيا إلا متاع الغرور. ప్రాణమున్న ప్రతి జీవి మరణ రుచి చూడక తప్పదు. నీకు కోట్లు ఉండొచ్చు, పెద్ద పెద్ద కోటలు ఉండొచ్చు, ఊళ్ళో బలగం ఉండొచ్చు, నీకు రాజకీయ పలుకుబడి ఉండొచ్చు, నీకు పెద్ద పెద్దోళ్ళతో పరిచయం ఉండొచ్చు, బ్యాంకు బ్యాలెన్స్లు ఉండొచ్చు, ఇంట్లో ఒక 1 కేజీ బంగారం ఉండొచ్చు. మృత్యుదూత వచ్చింది అంటే నువ్వు తప్పించుకోలేవు. ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, అది వేరే విషయం. ఈ జమాతం ఆ జమాతం ఏమి లేదు ఇక్కడ. ఒకటే ధర్మం, ఒకటే దైవం, ఒకటే మార్గం. 4 రోజుల జీవితం సార్. ఎవడు ఎప్పుడు ఎలా చనిపోతాడో తెలియనటువంటి పరిస్థితి. మనం చూసాం ఎంత పెద్ద ప్రమాదం. కోరమండల్ ఎక్స్ప్రెస్ వస్తూ ఉంది, అనుకోకుండా ఈ ట్రాక్ మీద వెళ్ళాల్సింది ఈ ట్రాక్లో వచ్చింది. గూడ్స్ ట్రైన్ అక్కడ నుంచిలో పెట్టి ఉంది. కొట్టడం 15 బాక్సులు అగ్గిపెట్టిల్లాగా రైల్వే ట్యాక్స్ మీద పడిపోయాయి. ఇటు నుంచి వస్తుంది యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్. ఆ యశ్వంత్ ఎక్స్ప్రెస్ పట్టాల మీద ఉన్నటువంటి ఈ పెట్టెలు కొట్టేసింది. సుమారు 400 మంది దాకా నుజ్జు ఎవరెవరు ఎక్కడెక్కడ బాడీస్ కూడా గుర్తుపట్టలేనంతగా. ఊహించుంటారా? ఈరోజు మా జీవితంలో ఈ ప్రయాణం ఆకృతి అని ఊహించి ఉంటారా? కొంతమంది తల్లిదండ్రులు కలుసుకోవడానికి, కొంతమంది భార్య బిడ్డలు కలుసుకోవడానికి, కొంతమంది వ్యాపారం కోసం, కొంతమంది ఉద్యోగం కోసం. సోదరుల జీవితం తాత్కాలికం. నువ్వు నా మాటలు నమ్ము నమ్మకపోతే వేరే విషయం. ఏదో నవాబు గారు చెబుతున్నాడులే, వాళ్ళ మతం గురించి చెబుతున్నాడేమో, వాళ్ళ జమాత్ గురించి చెబుతున్నాడు అనుకుంటున్నారు మీరు. సాక్షాత్తు మహోన్నతుడైనటువంటి సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేసినటువంటి ఈ చిట్ట చివరి గ్రంథం, దైవ గ్రంథం, ఖురాన్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ లోక కళ్యాణార్థం కోసం చెప్పినటువంటి సూక్తులు, ఆయన యొక్క సున్నతులు. నువ్వు లైట్గా తీసుకుంటే తీసుకో, నాకేం ఇబ్బంది ఏం లేదు. లా ఇక్రాహ ఫిద్దీన్, దైవ ధర్మంలో నిర్బంధం లేదు. మన్ ఇహ్తదా ఫఇన్నమా యహ్తదీ లినఫ్సి వమన్ ضل ఫఇన్నమా యదుల్లు అలైహా. ఎవడు సన్మార్గాన్ని అవలంబిస్తాడో వాడు తన మేలు కోసమే సన్మార్గంలోనికి వస్తాడు. నువ్వు వస్తే నాకేంటి లాభం? ఇది రాజకీయ పార్టీ అయింది, మీరందరూ రండియా, ఈసారి నాకు ఓటు వేయండి, నేను ఈ ఒక్కసారి గెలిస్తే నాకు అధికారం ఉంటుంది అని చెప్పడానికి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నరకం ఒడ్డున నన్ను ఈ విధంగా నుంచోబెట్టడం జరిగింది. మానవ జాతి మొత్తం కూడా ఆ నరకాగ్నిగుండంలో పడిపోతూ ఉంటే వాళ్ళని పడిపోకుండా ఉండాలని నా చేతులు పెట్టి నేను ఆపుతూనికి ప్రయత్నం చేస్తున్నాను. అయినా కానీ దీప పురుగులు ఏ విధంగానైతే ఆ వెలుగుని ఆర్పడానికి వచ్చేసి రెక్కలు కాల్చుకుని చచ్చిపోతా ఉన్నాయో, నేను అడ్డు ఉన్నప్పటికీ కూడా మానవులు అందులో పడిపోతున్నారు. నా ప్రయత్నం, నా వంతు, నా యొక్క చేయాల్సినటువంటి పని ఏంటంటే నేను ఆపుతున్నాను అన్నారు. ఈరోజు సత్యధర్మమైనటువంటి ఈ సందేశాన్ని మీకు వినిపిస్తున్నాం. మేమింతేలేండి, మేమింతే, మాదంతే, మా కులం ఇంతే, మా మతం అంతే, మా జమాత్ అంతే, మా తరీకా ఇంతే అనుకున్నారనుకో, మీ ఇష్టం. చెప్పే మాటలు ఏంటి, ఎలా చెబుతున్నాడో కూడా ఆలోచించవద్దు. ఎందుకంటే ఒక్కొక్కడు అబద్ధాన్ని కూడా చాలా చక్కగా చెబుతాడు, నమ్ముతారేంటి? ఎట్లా చెబుతున్నాడు కాదు, చెప్పుతున్నది నిజమా కాదా. కానీ సత్యబద్ధమైనటువంటి ఈ వాక్యాలను ఈరోజు వినడానికి ప్రజలకి మనసు రావటం లేదు సోదరులారా. ఆ రోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సత్యసంధుడు అన్నారు, ఆయన నీతి సూర్యుడు అన్నారు, మచ్చలేని చంద్రుడు అన్నారు, అమానదార్ అన్నారు, సాదిక్ అన్నారు, ప్రపంచ చరిత్రలో ఇంతకు ముందు అలాంటి వ్యక్తి లేడు అన్నారు. కానీ అదే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సత్యం చెప్పడానికి ప్రయత్నించినప్పుడు వారి శత్రువులై ఆయన్ని కడతీర్చడానికి కూడా ప్రయత్నం చేశారు. సొంత బాబాయిలే వచ్చి ఈ సత్యధర్మాన్ని చెబుతుంటే అబూ లహబ్ అనేటువంటి వ్యక్తి, ఒరే దుర్మార్గుడు, ఈ మాటలు చెప్పడానికంటే మమ్మల్ని పిలిచింది అని చెప్పేశాను. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తబ్బత్ యదా అబీ లహబ్ వ తబ్, తెగిపోయాయి అబూ లహబ్ యొక్క 2 చేతులు, వాడు నాశనమైపోయాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుట్టారు అని చెప్పగానే మంత్రసానికి తన మెడలో ఉన్నటువంటి వజ్రాలహారాన్ని బహుమానంగా ఇచ్చాడు అబూ లహబ్. తెలుసా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుట్టారు అంటే ఎంత సంతోషించాడు అబూ లహబ్. కానీ అదే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సత్యాన్ని చెప్పినప్పుడు ధిక్కరించిన వ్యక్తి కూడా అబూ లహబ్.
ఇక ప్రేమ అంటే ఆయన మాటల్ని ఆచరించడం. సోదరులారా, ఎవరికి లభించదు? అల్లా యొక్క అనుగ్రహాలు ఏంటి తెలుసా? ఈ ప్రపంచంలో అల్లా సుబ్హానహు వ తఆలా అనుగ్రహం అన్నిటికంటే గొప్పది హిదాయత్. ధనవంతుడు తన ధనంతో కొనుక్కోలేడు, బలవంతుడు తన బలంతో లాక్కోలేడు, అందగాడు తన అందంతో ఆకర్షించలేడు, ప్రవక్తలు కూడా ఇవ్వలేందయ్యా హిదాయత్. సాక్షాత్తు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన బాబాయి అబూ తాలిబ్ ఎంతగా ప్రేమించాడో తెలుసా? తన కుమారుడి కోసం, తన అన్న కొడుకు కోసం, ఈ ముహమ్మద్ కోసం యావత్తు అరబు జాతులతో వైరాన్ని తెచ్చుకున్నాడు. కొడుకును విడిచిపెట్టలా. ఎవరైనా సరే ముందు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నన్ను వధించి ఆయన దగ్గరికి వెళ్ళండి అని నుంచున్నాడు అబూ తాలిబ్. సాక్షాత్తు తన కన్న కుమారుడు అలీ రజియల్లాహు తఆలా అన్హు కంటే కూడా ఎక్కువగా ప్రేమించాడు అబూ తాలిబ్. ప్రారంభ కాలంలో ఎవరెవరైతే సత్యధర్మాన్ని స్వీకరించారో, ఎవరైతే సర్వోన్నతుడైనటువంటి ఆ సృష్టికర్తను ఆరాధించారో వాళ్ళందరినీ బాయ్కాట్ చేశారు. తరతరాల నుంచి వస్తున్నటువంటి విధానాన్ని కాదనేసి ఇప్పుడు ఈ ముహమ్మద్ చెప్పినటువంటి మాటలు మీరు వింటారా? మన లాతు ఉజ్జా మనాతులన్నింటినీ విడిచిపెడతారా? తరతరాల సిద్ధాంతాలను మీరు తప్పుపడతారా? మీరందరూ ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళందరినీ బాయ్కాట్ చేశారు. షిబే అబీ తాలిబ్ అనేటువంటి ఒక కొండ గృహంలో 3 సంవత్సరాల పాటు వెలివేశారు. తినడానికి తిండి లేక, త్రాగడానికి నీరు లేక, నిలిచే నీడ లేక కాబా గృహానికి నిబంధన పత్రాన్ని వేలాడదీశారు. ఎవరు వాళ్ళతో మాట్లాడకూడదు, ఎవరు వారికి పిల్లనివ్వకూడదు, ఎవరు వారి పిల్లని చేసుకోకూడదు, వారితో వ్యాపారం చేయకూడదు అని. సాద్ బిన్ అబీ వక్కాస్ రదియల్లాహు తఆలా అన్హు ఏమంటున్నారు తెలుసా? సాద్ బిన్ అబీ వక్కాస్ రదియల్లాహు తఆలా అన్హు ఏమంటున్నారు తెలుసా? ఒకరోజు ఆ 3 సంవత్సరాలు మేము ఎలా జీవించామంటే మా దగ్గర తినడానికి త్రాగడానికి ఏమీ లభించేది కాదు. ఒకరోజు ఆకలి బాధ తట్టుకోలేక నేను చీకట్లో తడుముకుంటూ ఉన్నాను. ఒక మెత్తటి వస్తువు ఏదో దొరికింది, దాన్ని తినేశాను. అదేంటో నాకు ఇప్పటికి కూడా తెలియదు అని ఫతే మక్కా తర్వాత చెప్పారు. ధర్మం కోసం, నిన్ను పుట్టించినటువంటి నీ స్వామి కోసం ఏ రోజైనా జీవితంలో ఒక్క పూట ఆకలితో గడిపావా? ఏ రోజైనా ఆయన ధర్మం కోసం ఏ రోజైనా ఒక చిన్న త్యాగానికి నువ్వు ముందొచ్చావా? చెట్ల ఆకులు తిన్నారయ్యా, చెట్ల వేళ్ళు తిని బతికారయ్యా వాళ్ళు. కొండల్లో, ఆ ఇసుక గుట్టల్లో ఐశ్వర్యాలను విడిచిపెట్టేసి భార్య బిడ్డలకు దూరంగా ఎందుకు జీవితానికి గడిపారో తెలుసా? శాశ్వతమైనటువంటి జీవితం అది అని. క్షణభంగురమైన జీవితం కోసం మసీదుకి రావడానికి నీకు మనసు ఒప్పట్లేదే. ఇస్తిమాలో కొంచెం సేపు, 1 గంట సేపు కూర్చుంటానికి నీ మనసు ఒప్పట్లేదే. స్వర్గం వచ్చిద్దా నీకు? ఎప్పుడైనా ఆలోచించావా? ఎవరికి వాళ్ళు ఆలోచించండి. అలాంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కోసం ఆయన షీబే అబూ తాలిబ్ అప్పుడు వాళ్ళు చంపాలనుకున్నారు. ఆ సంగతి అబూ తాలిబ్కి తెలిసింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎలా వధిస్తారు అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు కుట్రలు పన్నుతున్నారు. సత్యధర్మానికి వ్యతిరేకులు ప్రారంభ కాలం నుండి ఉన్నారు సోదరులారా. ప్రతి కాలంలో ఫిరౌన్ ఉంటాడు, ప్రతి కాలంలో హామాన్ ఉంటాడు, ప్రతి కాలంలో అబూ జహల్ ఉంటాడు. శత్రుత్వం. ఎందుకంటే ఇది మన పట్ల శత్రుత్వం కాదు, దైవ ధర్మం పట్ల శైతాను యొక్క శత్రుత్వం. యా బనీ ఆదమ లా యఫ్తినన్నకుము శైతాన్ కమా అఖ్రజ అబవైకుం మినల్ జన్నతి యన్జిఉ అన్హుమా లిబాసహుమా లియురియహుమా సవాతిహిమా. ఆదాము సంతానమా, ఆ శత్రువు మిమ్మల్ని చెరపకూడదు, వాడు మిమ్మల్ని మోసగించకూడదు. నిన్ను నమాజ్కు వెళ్ళొద్దంటాడు, నిన్ను ఉపవాసం ఉండకూడదంటాడు. ఏంట్రా అప్పుడే అయిపోయిందా? నువ్వు దిగిపోయావా? ఎన్ని అనుభవించాల్సింది ఉంది, లోకంలో ఎన్నున్నాయి, కోరికలు తీర్చుకోవాలి. నిన్ను మోసానికి గురి చేస్తున్నాడు, పాపానికి బలి చేస్తున్నాడు, ఆరని అగ్నికి ఆహుతి చేస్తాడు. మరి అంత సాదికని, అమానద్దారని ఎవరినైతే పిలిచారో ఆ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు అబూ తాలిబ్ ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు ఏం చెప్పేవాడో తెలుసా? నాయనా మొహమ్మద్, నువ్వు ఫలానా చోట పనుకో అని చెప్పేవాళ్ళు. అందరూ నిద్రపోయిన తర్వాత తన సొంత కొడుకు అలీ రదియల్లాహు తఆలా అన్హు లేపి
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వెళ్ళి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పనుకున్న చోట అలీ రదియల్లాహు తఆలా అన్హుని పనుకోబెట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అలీ రదియల్లాహు తఆలా అన్హు దగ్గర తీసుకొచ్చి పనుకోబెట్టారు. ఎందుకో తెలుసా? శత్రువులు ఒకవేళ వింటే వాళ్ళు నా కొడుకు అలీనైనా చంపాలి కానీ నా ముహమ్మద్కి ఏం కాకూడదు అని తన సొంత కొడుకు కన్నా ఎక్కువగా ప్రేమించాడు. అలాంటి అబూ తాలిబ్ చనిపోయేటప్పుడు చివరి గడియలో ఉన్నప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు, బాబాయ్ ఒక్కసారి కలిమా చదువు అని. బాబాయ్ ఒక్కసారి నువ్వు కలిమా చదువు బాబాయ్. అబూ సుఫియాన్, అబూ అక్నస్, అబూ జహల్ అందరూ పెద్ద పెద్ద సర్దారులు ఉన్నారు అక్కడ. ఒరేయ్ అబూ తాలిబ్ కూడా తరతరాల నుంచి వస్తున్నటువంటి ఈ సిస్టమ్ కాదని ఇదిగో కొత్తగా వచ్చి వీళ్ళు చెబుతున్నారే. ఈరోజు కూడా అదే అంటున్నారు, ఏమయ్యా ఊళ్ళో వాళ్ళందరూ పిచ్చోళ్ళ, మీకు ఒక్కళ్ళకే సత్యం తెలుసా? సోదరులరా, సత్యధర్మానికి ఎప్పుడు కూడా ఇలాంటి మాటలే ఎదురుతూ ఉంటాయి. మేము ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తున్నాము, ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరికీ తెలియదు, మీకే తెలుసా? సోదరులారా, ఖురాన్లో చెప్పిన మాటే సత్యం. భూమండలం మొత్తం తిరగబడిపోయిన ఖురాన్లో ఉన్న ఒక్క మాట కూడా తప్పు కాదు. సర్వ సృష్టి లయమైపోయినా సరే ఖురాన్ గ్రంథమే. మరి ఆ సత్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట విని ఆయన ఎక్కడ కలిమా చదువుతాడో అని చెప్పేసి అబూ సుఫియాన్, అబూ జహల్ అందరూ కూడా వచ్చారు. అప్పుడు అబూ తాలిబ్ అన్నాడు, లేదులే నాయనా ముహమ్మద్, నేను మా తాత ముత్తాతల విధానంలోనే ఉంటాలే, ఎందుకంటే వాళ్ళందరూ ఏళన చేస్తారు అనుకున్నారు. ఇప్పుడు మనం కూడా అదే, అమ్మో వాళ్ళు ఇక్కడికి వెళ్ళామని తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారు? అరే సోదరులారా, నీ సమాధిలో ఎవరుంటారు? కట్టుకున్న భార్య రాదు, కడుపును పుట్టిన బిడ్డలు రారు కదా. నీ విశ్వాసం వస్తుంది, నీ ఆచరణ వస్తుంది. లేదులే నాయనా ముహమ్మద్, నేను చదువును. కాదు బాబాయ్, ఒక్కసారి నువ్వు కలిమా చదువు బాబాయ్, నా మాట విను బాబాయ్, నీ గురించి నేను అల్లా దగ్గర సిఫారసు చేస్తాను బాబాయ్, బాబాయ్ ఒక్కసారి కలిమా చదువు బాబాయ్ అని చెప్పేసి బ్రతిమలాడుతున్నారు. ఎవరు? ఇమాముల్ అంబియా, స్వర్గ నరకాలను కళ్ళతో చూసొచ్చిన ప్రవక్త, జీవజల అమృతమైనటువంటి కౌసర్ని పంచే ప్రవక్త, సిఫారసు చేసే ప్రవక్త, 1,24,000 మందికి ముందుండి నమాజు చేయించినటువంటి ఇమాముల్ అంబియా, ఆ ప్రవక్త బతిమలాడుతున్నారు, బాబాయ్ కల్మా చదువు బాబాయ్, నా మాటిని కల్మా చదువు బాబాయ్, కల్మా చదివితేనే స్వర్గం బాబాయ్, కల్మా చదివితే స్వర్గం తాళం చెవి నీ దగ్గర ఉంటుంది బాబాయ్, బాబాయ్ చదువు బాబాయ్ అని ఏడుస్తున్నారు. కానీ ఆయన అంటున్నాడు చదవట్లా. అందరూ ఎగతాళి చేస్తారేమో, ఊళ్ళో ఏమనుకుంటారేమో. అప్పుడు ఈయన ఏడుపు, ఆయనేమో చదవకపోవటం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ కసస్ నోట్ చేసుకోండి. మీ ఇంట్లో ఉన్న ఖురాన్ చదవండి, వెళ్ళి మీ మస్జిదులో ఉన్న ఖురాన్ చదవండి. ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే ఖురాన్, వాళ్ళు వేరేది చెబుతారు అన్నాడంటే వాడి విశ్వాసం నుంచి బయటకు పోయినట్టే. భూమండలంలో ఉన్నటువంటి ఖురాన్ గ్రంథం ఎక్కడైనా సరే, అది ఈరోజు ఈ డోన్ పట్టణంలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే, కాబా గృహం దగ్గర ఉన్నటువంటి ఆ మక్కాలో ఉన్నటువంటి ఖురాన్ అయినా సరే, ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే, వివరణలు వేరు. ఖురాన్ వాక్యాలు ఒకటే. 6,332 వాక్యాలు మాత్రమే, 30 కాండాలే, 114 సూరాలే. అందులో ఏమాత్రం తేడా లేదు. ఒక జేరు, ఒక జబరు, ఒక పేష్ కూడా ఎక్కడా కూడా ఒక నుక్తా కూడా మారడానికి వీల్లేదు. ఇన్నా నహ్ను నజ్జల్నా జిక్ర వ ఇన్నా లహు లహాఫిదూన్. ఈ ఖురాన్ యొక్క బాధ్యత నాది, దీన్ని నేను రక్షిస్తాను అన్నాడు. ప్రళయం దాకా అలానే ఉంటుంది, ఏమాత్రం మార్పు లేదు. వేరు అన్నావంటే నువ్వు అయిపోయినట్టే, నీ ఇష్టం. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బాబాయ్ చదువు అని చెప్పేసి బ్రతిమలాడుతుంటే సూరతుల్ కసస్ సూర నెంబర్ 28 వాక్య నెంబర్ 56, సూర నెంబర్ 28 వాక్య నెంబర్ 56, ఇన్నక లా తహ్దీ మన్ అహ్బబ్తా వలకిన్నల్లాహ యహ్దీ మన్ యషాఉ వహువ ఆలం బిల్ ముహ్తదీన్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు కోరుకున్న వాడికి హిదాయత్ ఇవ్వలేవు. బతిమలాడుతుంటాం భార్యని, కట్టుకున్న భార్య ఎక్కడ ఇది అగ్నికి కాలిపోతుందని. నేను విన్నండి, మీ ఇష్టం మీది, నీకు చేసుకో, నేను చేయనంటది. ఎవరు బాధ్యుడు? ఎవరు? అన్న తోపటు అని అన్న చెబుతున్నాం, తమ్ముడు చెబుతున్నాం, జన్మనిచ్చిన తల్లిదండ్రులు చెబుతున్నాం. హిదాయత్ ఇచ్చేవాడు పైవాడు, నా చేతుల్లో ఏమీ లేదు.
బ్రతిలాడుతూనే ఉన్నారు. చివరికి చదవల, అలానే చచ్చిపోయారు. సహబా రదియల్లాహు తఆలా అన్హు అలైహి అజ్మঈన్ అడిగారు, మరి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీ బాబాయి ధర్మానికి ఇంత సేవ చేశాడు, మీకోసం అండగా ఉన్నాడు, మరి ఆయన ఎంతో మంచివారు కదా, మరి ఆయనకు స్వర్గమా నరకమా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, సహచరులారా, నా బాబాయి కూడా నరకవాసే, నా బాబాయి కూడా నరకవాసే. ఎందుకంటే కలిమా లేదు, కలిమా లేకుండానే చెల్లిపోయారు. అయితే నా బాబాయికి ఈ సత్యధర్మానికి ఇంత సేవ చేశాడు కాబట్టి నరకంలో అందరికంటే చిన్న శిక్షను విధిస్తారు. నరకాగ్ని గుండంలో కాకుండా ఆ గుండం ఒడ్డును నించోబెడతారు. ఆయనకు కేవలంగా అగ్నిబూట్లు ధరింపజేస్తారు. ఎప్పుడైతే అబూ తాలిబ్కి అగ్నిబూట్లు ధరింపజేయటం జరిగిందో ఆ శరీరం మొత్తం కింద నుంచి ఉడుకుతూ, ఏ విధంగా పొయ్యి మీద పెట్టినటువంటి అన్నం పొంగొచ్చినప్పుడు మెతుకులు ఉడికి పడుతూ ఉంటాయో ఆ తలలో ఉన్నటువంటి మెదడు కూడా ఉడికిపోయి పడుతుంది. అప్పుడు అబూ తాలిబ్ అంటాడు, అల్లా అల్లా, ఈ నరకంలో అన్నిటికంటే ఘోరమైనటువంటి శిక్ష నాకే విధించావా? కానీ వాస్తవంగా అది నరకంలో అన్నిటికంటే చిన్న శిక్ష. మరి నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటో ఆలోచించి. ప్రవక్తల కొడుకులకి, ప్రవక్తల భార్యలకు కూడా లభించలేదు సోదరులారా. యా బతీ లిమా తఅబుదు మా లా యస్మఉ వలా యుబ్సిరు వలా యుగ్ని అన్క షయ్యా. ఇబ్రహీం అలైహిస్సలాం మొన్నే బక్రీద్ పండుగ జరిపాం కదా. విశ్వాసుల నాయకుడు, విశ్వాసుల తండ్రి లాంటి వాడు ఇబ్రహీం ఖలీలుల్లాహ్, అల్లా స్నేహితుడుగా పిలువబడ్డాడే, వాళ్ళ నాన్న హాజరుకు కూడా కలిమా లేదు, చంపేస్తున్నాడు. నానా యా బతీ లా తఅబుది శైతాన్ ఇన్న శైతాన కాన లిర్రహ్మాని అసియా. నానా నువ్వు శైతానుని ఆరాధించుకు నానా, నానా మనందరినీ పుట్టించినటువంటి సృష్టికర్తను ఆరాధించు నానా, అల్లా కొరకు నమాజ్ చేయి నానా అని చెప్పి ఏడ్చాడు. కాల అరాగిబున్ అంత నాలియతి ఇబ్రహీం లఇల్లం యంతహి లా అర్జుమన్నక వహజుర్ని మలియా. ఇబ్రహీం, తరతరాల నుండి వస్తున్నటువంటి నా తాత ముత్తాతల వ్యవహారంలో నువ్వు తలదూరిస్తే, చెయ్యొద్దు అంటే నిన్ను రాళ్ళు తీసుకుని కొట్టి చంపేస్తా అన్నాడు. కన్న కొడుకన్న కనికరం లేకుండా ఆ కసాయి తండ్రి ఇన్లా ఇబ్రహీం అలైహిస్సలాం వారి నాన్న విన్లా చంపేస్తా అన్నాడు ఇబ్రహీం అలైహిస్సలాం వారిని. కాల సలామున్ అలైక్, వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఇబ్రహీం అలైహిస్సలాం వారు. ప్రళయ దినం రోజున అదే హాజరు ఎదురైతాడు. నాయనా కుమారా ఇబ్రహీము, నువ్వు లోకంలో ఉన్నప్పుడు చెప్పావయ్యా, కానీ మా కులం అన్నాను, మా మతం అన్నాను, తాత ముత్తాతల ఆచారాలు అన్నాను, మా జమాత్ అన్నాను, మా తరీకా అన్నాను, మా మసలకు అన్నాను. ఇప్పుడు నాకు అర్థమైందయ్యా, నువ్వు ఏదన్నా చెప్పయ్యా, నీ మాట వింటాను, కానీ ఆ నరకం నుండి బతికి నన్ను కాపాడురా, నేను నీ మాట వింటాను. ఏడ్చి ఏడ్చి బ్రతిమలాడతాడు. ఇబ్రహీం అలైహిస్సలాం వారు అల్లాతో అడుగుతాడు, అల్లా నన్ను ఇహపరలోకాల్లో గౌరవనీయుణ్ణి చేస్తానన్నావు కదా, మరి నా తండ్రి నరకవాస అంటే నాకు అవమానం కదా, నా తండ్రిని కాపాడల్లా దువా చేస్తాడు. ఇన్నహు మన్ యుష్రిక్ బిల్లాహ్ ఫకద్ హర్రమల్లాహు అలైహిల్ జన్నా వమావాహున్ నార్ వమా లిజ్జాలిమీన మిన్ అన్సార్. ఇబ్రహీము, నా దగ్గర మాటలు మారవు, షిరిక్ చేసిన వాడికి స్వర్గాన్ని నేను నిషిద్ధం చేశాను. जो शिरिक करता है अल्लाह सुब्हानहू तआला उन लोगों के लिए जन्नत को हराम कर दिया, उन लोगों का ठिकाना हमेशा के लिए जहन्नम. इब्राहिम ఖలీలుల్లాహ్, అల్లా స్నేహితుడు, మరి వాళ్ళ సొంత నాన్నకు నరకం. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇబ్రహీం నీ కాళ్ళ వైపు చూడు అంటాడు. అక్కడ ఒక మలంలో తేలు లాంటి జంతువు ప్రాకుతూ ఉంటుంది. దైవదూతలు దాని కాళ్ళు పట్టుకొని నరకంలో వేస్తారు. ఇబ్రహీం అలైహిస్సలాం వారికి ఒక్కడికే అర్థమవుతుంది అది ఏదో జంతువు కాదు, నా తండ్రి హాజరు అని. ప్రవక్త తండ్రికి హిదాయత్ లేదు, ఇక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బాబాయికి హిదాయత్ లేదు. నూహ్ అలైహిస్సలాం జరబల్లాహు మసలల్లదీన కఫరు ఇమ్రాత నూహి వ ఇమ్రాత లూత్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసుల విషయంలో నూహు భార్యని, లూతు భార్యని పేర్కొంటున్నాడు. 950 సంవత్సరాలు చెబితే కట్టుకున్న భార్య నమ్మల అల్లాని, కడుపున పుట్టిన కొడుకు నమ్మల అల్లాని.
ఏడ్చి పిలిచారు ఇబ్రహీం అలైహిస్సలాం వారు, యా బునయ్య ఇర్కబ్ మానా వలా తకున్ మల్ కాఫిరీన్, కుమారా వచ్చి పడవలో ఎక్కురా నాయనా, అవిశ్వాసులతో ఉండకురా, నా మాట వినయ్యా, జలప్రళయం రాబోతుంది, సమస్తము ముంచివేయబడనున్నది, కుమారా వచ్చి పడవలు ఎక్కుని ఏడ్చాడు. కాలసావి ఇలా జబలి యాసిముని మినల్మాయి, నాన్న నేను కొండెక్కుతానులే, కొండ మునిగిపోయేంత వాన వస్తుందా? కర్నూలులో కూడా వచ్చింది సుమారు 15 ఏళ్ల క్రితం, మొత్తం 2-3 స్టేర్లు మునిగిపోయినాయి. ఎంత నీరు, ఎంత కథ, జీవితంలో బయటకు రానటువంటి ఆ మాతృమూర్తులు కూడా బయటకు రావాల్సి వచ్చింది. అవునా కాదా? ఎన్ని నీళ్ళు వచ్చాయి, ఎంత వచ్చాయి, మరి ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన శిక్షించాలనుకున్నప్పుడు ఈ లోకంలో నిన్ను రక్షించేవాడు ఎవడు ఉంటాడు? అల్లాహుమ్మ లా మానియ లిమా తొయిత వలా మూతి లిమా మనతా వలా యన్ఫహు జల్ జంది మిన్కల్ జంద్. ప్రతి నమాజ్ తర్వాత మనం దువా చేస్తుంటాము, ఆయన ఇవ్వాలనుకుంటే ఈ లోకంలో ఆపేవాడు లేడు, ఒకవేళ ఆయన నీకు ఆపేస్తే ఈ లోకంలో నీకు ఇచ్చేవాడు లేడు. ఒకవేళ ఆయన శిక్షించాలనుకుంటే డబ్బుండోడికి డబ్బు పనికిరాదు, తెలివి ఉండోడికి తెలివి పనికిరాదు, బలగం ఉండోడికి బలగం పనికిరాదు అన్నాడు. మరి ఏమిటి? కన్న కొడుకు వహాల బైనహుముల్ మౌజ్ ఫకాన మినల్ ముగరకీన్, కొడుకా వచ్చి పడవలు ఎక్కయ్యా అంటాడు, కాదు కొండెక్కుతానన్నాడు, కొండ ఎక్కాడు. ఈయన బ్రతిమలాడుతున్నాడు, అంతలో ఒక అల వచ్చేసింది, కెరటం కొట్టేసింది, ఆ కొండ కూడా మునిగిపోయింది, ఇతడు కూడా చచ్చిపోయాడు. కన్న కొడుకు 950 సంవత్సరాలు దైవం గురించి తబ్లీగ్ చేసినటువంటి ఆ నూహ్ అలైహిస్సలాం వారి కన్న కొడుకు విశ్వాసి కాదు. ఇది సాయిబుల్ మతం కాదు. మీరు అనుకుంటున్నారు సాయిబుల్దే మనకెందులే అని చెప్పి అనుకుంటున్నారు. ఇది సాయిబుల్ది, ఇది టోపీ పెట్టుకున్న వాళ్ళది, ఇది లాల్చీలు వేసుకున్న వాళ్ళది అని ఖురాన్ గ్రంథంలో ఒక్క చోట కూడా లేదు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, సమస్త ప్రశంసలు సకల లోకాల పాలకుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆయన రబ్బుల్ ఆలమీన్ అన్నాడు తప్ప రబ్బుల్ ముస్లిమీన్, సాయిబుల దేవుడు అన్లా, రబ్బుల్ అరబ్బుల దేవుడు అన్లా. అల్లాహ్, ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లాహ్, బిస్మిల్లా మొదటి వాక్యం. ఇది అల్లాహ్ పేరుతో ప్రారంభమైన గ్రంథము. చిట్ట చివరి అధ్యాయం ఏమన్నాడు? కుల్ ఔదు బిరబ్బిన్నాస్ మలికిన్నాస్ ఇలాహిన్నాస్. ఆయన మానవుల ఆరాధ్యుడు, ఆయన మానవుల చక్రవర్తి, ఆయన మానవుల యజమాని. లాస్ట్ వాక్యంలో మినల్ జిన్నతి వన్నాస్, మానవులు మరియు జిన్నాతులందరికీ ఆయనే. ఇది ఒక కులానికి, ఒక మతానికి, ఒక వేషానికి, ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు అంటున్నాడు. హాదా బలగుల్ లిన్నాస్ వలియున్జిర్ బిహి వలియఅలము అన్నమా హువ ఇలాహు వాహిద్ వలియద్దక్కరు ఉలుల్ అల్బాబ్. 14వ అధ్యాయం 52వ వాక్యం. సర్వమానవాళికి ఇది ఒక సందేశం. సాయిబుల కోసం, ఉర్దూ మాట్లాడే వాళ్ళ కోసం, సయ్యదుల కోసమో, షేకుల కోసమో, పఠాన్ల కోసమో, బేగుల కోసమో వచ్చింది కాదు. షహరు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాస్ వబయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. పవిత్రమైనటువంటి ఈ ఖురానును మేము రంజాను మాసంలో అవతరింపజేశాము. ఇది మానవులందరికీ హిదాయత్ అన్నాడు. మానవులందరి కోసం అవతరింపజేయబడినటువంటి దివ్య గ్రంథం, సమస్త మానవుల కోసం, సమస్త జిన్నాతుల కోసం. సోదరుడారా, అలాంటి ఈ దైవ ధర్మాన్ని ఈరోజు మనం ఏదో ఆ కులం వాళ్ళదిలేండి, ఈ మతం వాళ్ళదిలేండి, చాలామంది ఉర్దూ రాకపోతే క్యావరేమనో అని చెప్పేసి అనుకుంటున్నారు. సోదరులారా, మనం ఆలోచించినట్లయితే భాషకు, వేషానికి, ప్రాంతానికి సంబంధించింది కాదు. ఇది ఆయన ప్రసాదించినటువంటి దివ్య వరం. సోదరులారా, దైవం అంటున్నాడు, మాలకుం లా తరజూన లిల్లాహి వకారా వకద ఖలకకుం మత్వారా. అయ్యా, నిన్ను పుట్టించినటువంటి ఆ సృష్టికర్త అంటే నీకు భయం లేదా? ఎలా నిన్ను పుట్టించాడు? మాలకుం లా తరజూన లిల్లాహి వకారా వకద ఖలకకుం మత్వారా. సృష్టి ప్రక్రియలో అనేక దశల గుండా నిన్ను తీర్చిదిద్దాడు. ఆయన ప్రసాదించినటువంటి అనుగ్రహాలను నువ్వు ఎక్కించదనిస్తే లెక్కించలేవు.
ఈరోజు నీవు దేవుడిచ్చినటువంటి ఈ దేహాన్ని విచ్చలవిడిగా వాడుతూ ఉన్నావు. త్రాగుడికి బానిసైపోతున్నావు, విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నావు, జూదానికి బానిసైపోయావు. నిన్ను నమ్ముకుని వచ్చినటువంటి ఆ యొక్క ఆడపడుచు యొక్క పరిస్థితి ఏంటి? నీ మీద ఆశలు పెట్టుకున్నటువంటి నీ సంతానం యొక్క పరిస్థితి ఏంటి? తాగి ఏ లారీకో కొట్టేస్తున్నావు. ఎంతమందిని మనం చూడటం లేదు. ఎంత అనుగ్రహం ఇచ్చాడు ఈరోజు మీకు. అల్లా యొక్క అనుగ్రహాలే నీకు తెలియాలి అంటే హాస్పిటల్ వెళ్ళి చూడండి. ఈ గవర్నమెంట్ ఆ ప్రభుత్వ హాస్పిటల్లో వెళ్ళి చూడండి. ఊపిరి పీల్చుకోవడానికి సహకరించగా వెంటిలేటర్ల మీద ఉంటే టింగ్ 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 మోగుతూ ఉంటుంది. ఎప్పుడు ఆగిపోతే అప్పుడు తీసుకెళ్ళండి అమ్మా, లాభం లేదు అంటారు. ఒకడికి తిన్నది అరక, ఒకటి తిన్నది బయటికి రాక, ఒక్కొక్కడికి ఎన్ని రకాలైనటువంటి పరిస్థితి. నోట్లో పెట్టుకోలేడు. ఒకటి కడుపులో వెళ్తే మహా భయంకరమైన మంట. ఈరోజు అల్హమ్దులిల్లా అన్నీ తింటున్నావు, అన్నీ అనుభవిస్తున్నావు, ఏ ఇబ్బంది లేదు. అల్హమ్దులిల్లా. ఆయన అనుగ్రహాలు కాదా? ఆయన అనుగ్రహాలే తెలియాలంటే ఏ అనాథాశ్రమానికి వెళ్ళి చూడండి. అమ్మా అని పిలుచుకోవడానికి నోరారా అమ్మలేనటువంటి అభాగ్యులు వాళ్ళు. వాళ్ళకి పండుగ వస్తే ప్లాన్ చేయడానికి ఏ తండ్రి లేడు. నా బిడ్డకి జీన్స్ ప్యాంట్ తీసుకురావాలా, టీషర్ట్ తీసుకురావాలా, లేకపోతే రెడీమేడ్ తీసుకోవాలా, లేకపోతే క్లాత్ తీసుకొని కుట్టించాలా, ఒక ప్లాన్ ఉంటుంది నీ దగ్గర. పండుగ వచ్చే నా బిడ్డకి ఏం తీసుకురావాలి అని చెప్పేసి అనాథలకి ప్లాన్ చేసేవాడు లేడు. ఈరోజు మనకి తల్లిదండ్రులు ఉన్నారు, మంచిగా పెంచారు, మంచిగా చదివిస్తున్నారు, మంచిగా మనకి ఎన్నో అనుగ్రహాలు. ఆయన అనుగ్రహాలను లెక్కించదలిస్తే లెక్కించలేవు అన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి జీవితం ఇచ్చాడు సార్. అసలు మానవుడా ఎలా నిన్ను తయారు చేశాడు ఒక్కసారి ఆలోచించు. అత్యంత మహా అద్భుతమైనటువంటి ఈ దేహాన్ని ఆయన నీకు ఇచ్చాడు. ఫల్యందురిల్ ఇన్సాను మిమ్మా ఖులిక మిమ్మా ఇందాఫిక్ యఖ్రుజు మిన్ బైని సుల్బి వత్తరాయిబ్. మానవుడా, నువ్వు యద్దానితో పుట్టించబడ్డావో ఒకసారి ఆలోచించు. ఒక వీరిపు బిందువుతో, వెన్నెముక నుండి, ప్రక్కటెముక నుండి, దుమ్ముకుతో వచ్చినటువంటి ఒక నీటి చుక్కతో మానవుడా నిన్ను పుట్టించానే. ఈరోజు ఎందుకయ్యా అంత గర్వం వహిస్తున్నావు, కాళ్ళు రగరిస్తున్నావు, రొమ్ము చించుకొని నడుస్తున్నావు, రండ్రా చూద్దామంటావు? ఏంటి నువ్వెంత, నీ కెపాసిటీ ఎంత? ఆదు జాతి, సమూదు జాతి, మధ్యం జాతి, ఐకా జాతి, తుబ్బా జాతి, రజ్ జాతి, ఫిరోను జాతి, నూహు జాతి, ఎన్ని జాతులు కాలగర్భంలో కలిసిపోయాయి. నువ్వెంత అన్నాడు. ఎవరున్నారండి ప్రపంచంలో? లైట్ని కనిపెట్టినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ ఉన్నాడా? టీవీని కనిపెట్టిన లార్జ్ బెయిడ్ ఉన్నాడా? విమానాన్ని కనిపెట్టినటువంటి రైట్ సోదరులు ఉన్నారా? రేడియోని కనిపెట్టినటువంటి మార్కోని ఉన్నాడా? పెన్సిల్ కనిపెట్టిన అలెగ్జాండర్ ఉన్నాడా? కోపర్నికస్ ఉన్నాడా? ఐన్స్టీన్ ఉన్నాడా? రూథర్ఫర్డ్ ఉన్నాడా? ఎవరున్నారు ఈ లోకంలో? మేధావులు అనుకున్న వాళ్ళు మట్టిలో పనుకున్నారు. నువ్వు నేను ఎంతకాలం ఉంటాము చెప్పండి? మరణం నిర్ణయించిన వాడు ఆ పైవాడు. వమా తద్రి నఫ్సి మాజా తక్సిబు గదా వమా తద్రి నఫ్సి బిఅయ్యి అర్జిన్ తమూత్. ఏ మానవుడు రేపేమి సంపాదించుకుంటాడో ఎవరికి తెలియదు. ఏ ప్రాణికి ఏ భూభాగంలో చావు వస్తుందో కూడా ఎవరికి తెలియదు. ఎక్కడ చచ్చిపోతాం ఎవరికి తెలుసు? మరి ఎందుకు విర్రవీగుతున్నావు ఈరోజు? ఎప్పుడో 111 సంవత్సరాల క్రితం మునిగిపోయినటువంటి టైటానిక్ చూడాలని వాళ్ళ కోరిక పుట్టడం ఏంటి? 1912 సంవత్సరంలో మునిగిపోయింది. ఇప్పుడు 2023 సంవత్సరం మొన్న 2 కోట్లు టికెట్. ఎంత? 2 కోట్లు. 5 బిలియనీర్స్, 1000 కోట్లకు యజమానులు, సుఖాలను జుర్రుకున్నటువంటి శ్రీమంతులు. మరి 111 సంవత్సరాల క్రితం మునిగిపోయినటువంటి ఆ టైటానిక్ని చూడటానికి వెళ్ళాలనుకున్నారు. 2 కోట్లు పెట్టి టికెట్ కొన్నారు. ఒక తండ్రి కొడుకున్నారు అందులో. పిల్లగాడు, నాన్న వద్దు నాన్న, నాకు భయపడుతుంది. క్యావరీ బచ్చే క్యాబీ హోదా నీ చలో జాయింగ్ అన్నాడు. పాపం పిల్లగాడు వాడి పెళ్ళి కూడా కాలేదు. ఆ పిల్లగాడు కూడా ఎక్కాడు. 4000 అడుగుల లోతులోకి వెళ్ళిపోయారు. పీసు బాడీస్ కూడా దొరకలు అసలు వాళ్ళకి. ఆ ఒత్తిడికి అసలు ఆ టైటానిక్ అది ఐరన్తో కూడా కాల్ చేసింది. ఐరన్ కంటే 5 రెట్లు దృఢమైనటువంటి లోహంతో తయారు చేయబడింది, 10 అంగుళాల మందంతో.
విమానం రేకు కూడా అంతమంది ఉండదు, ఇంత ఉంటుంది అంతే. బస్సు అయితే ఇంత ఉంటుంది, బస్సు రేకు ఇంత మందం కూడా ఉండదు, ఇంత కూడా ఉండదు. 10 అంగుళాల మందంతో చేశారు. మరణం ఎక్కడైతే నియమించబడి ఉందో, నువ్వేంటో బెంగళూరు వెళ్దాం అనుకుంటావు, హఠాత్తుగా కాదండి కర్నూలు వెళ్ళాల్సి వస్తుంది. కర్నూలు వెళ్ళేటువంటి మార్గంలో నీకు మరణం ఉంది, నువ్వు వెళ్ళిపోతావు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఏ మనిషికి ఏ భూభాగంలో మరణం నిర్ణయించబడి ఉందో మనిషికి అటువైపు వెళ్ళే బుద్ధి పుడుతుంది, నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు అంతే. మరి ఎక్కడో సుఖాలను అనుభవిస్తూ సుఖాలను జుర్రుకున్నటువంటి వాళ్ళకి దాన్ని చూడాలనుకోవటం ఏంటి? ఎందుకంటే మరణం వారికి ఎక్కడ లిఖితమయ్యింది కాబట్టి ప్రయాణం. మరి అలాంటి జీవితంలో ఏ రోజైనా నువ్వు సృష్టికర్త నిజంగా విశ్వసించావా? నీకు ఈ లోకం పిచ్చి, నీకు ఫోన్ పిచ్చి, 24 గంటల ఫోన్. నువ్వు ఆ యూట్యూబ్లోకి వెళ్తే ఎన్ని గంటలు ఉంటావో తెలియదు, ఫేస్బుక్లో ఎన్ని రోజులు ఉంటావో తెలియదు. నాకు అన్ని వేల మంది స్నేహితులు ఉన్నారండి, మాట్లాడుకోవడానికి నీ దగ్గర ఎవరు లేరు. కట్టుకున్న భార్యతో మాట్లాడే టైం నీ దగ్గర లేదు. కడుపున పుట్టిన బిడ్డలకి ముచ్చట చెప్పుకునేటువంటి అవకాశం నీ దగ్గర లేదు. 24 గంటలు ఫోను. ఖురాన్ పారాయణం లేదు, అల్లా యొక్క నామస్మరణ. ప్రశాంతంగా నమాజ్ తర్వాత సుబ్హానల్లా అల్హమ్దులిల్లా అల్లాహు అక్బర్ 33. ఇప్పుడన్నా చేసావా? మసీదులో కూడా ఫోన్ ఆ రింగ్ టోన్ పెట్టుకున్నావు, వస్తావు, నువ్వు చెడిపోయింది కాక అందరిని చెడగొడతావు, ఆ పాపం మొత్తం నువ్వే బరాయిస్తావు. సోదరులరా, జ్ఞానంతో ఆలోచించండి. క్షణభంగురమైనటువంటి జీవితం. ఎవరు ఎప్పుడు ఏ విధంగా చనిపోతారో ఎవ్వడికి తెలియదు. ఆయన ఇచ్చినటువంటి ఈ మహా అనుగ్రహం ఇది. ఆయన అనుగ్రహం గురించి ఒక హదీస్ చెప్తాను చూడండి, దీన్ని బట్టి నీకు అర్థమైపోతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గతించినటువంటి కాలంలో గతించినటువంటి ఒక మహాభక్తుడు గురించి చెప్తూ ఉన్నారు. ఒక వ్యక్తి పర్వత కనుమలో నివసించేటువంటి వాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతడికి ఆ పర్వతం మీద అన్ని సదుపాయాలను కలుగు చేశాడు. ప్రవహించేటువంటి చల్లని నీటి ఊటలు కలిగినటువంటి కాలువ ఉండేది, దానిమ్మ తోట ఉండేటువంటిది. 500 సంవత్సరాలు ఆ కాయలు తింటూ ఈ నీళ్లు తాగటం నమాజ్ చేయటం, ఆ కాయలు తింటూ నీళ్లు తాగటం నమాజ్ చేయటం, మరో ధ్యాసే లేదు. 500 సంవత్సరాలు నిరంతరాయంగా అల్లాహు అక్బర్. పూర్వకాలంలో జనాలు 100 సంవత్సరాలు బతికేవాళ్ళు. ఇప్పుడు చచ్చిపోతాను 60-70కి టపా రాలిపోతారు. ఇప్పుడు వేరు. ఎందుకంటే మొత్తం నువ్వు తినే చికెన్, బాయిలర్ కోడేగా, ఆ కూల్ డ్రింక్స్ మొత్తం కూడా ఈ మినరల్ వాటర్ అని చెప్పేసి ఆ కెమికల్ కలిపిన నీళ్లు, ఏం జరుగుతుందో తెలియదు. దాంతోపాటు ఆ సిగరెట్లు, పాన్ పరాగులు, కైనీలు, గుట్కాలు, సొట్టలు ఎప్పుడు నీ నోట్లోనే ఉంటాయి. మరి ఇంత పొల్యూట్ అయినటువంటి వాతావరణంలో ఉన్నాం కాబట్టి టపా తొందరగా పోస్ట్ కట్టేస్తున్నావు. పూర్వకాలంలో బలంగా ఉండేటువంటి వాళ్ళు మనుషులు 100 సంవత్సరాలు చెప్పాం కదా. నూహ్ అలైహిస్సలాం వారు ఎన్ని సంవత్సరాలు చెప్పారు? 950 సంవత్సరాలు. అర్థమైందా పాయింట్? పూర్వకాలంలో ఎక్కువ రోజులు ఉండేటువంటి వాళ్ళు అనమాట. సరే, 500 సంవత్సరాలు ఆరాధన చేశాడు. ఏ పాపము తెలియనటువంటి దోషరహితుడు అంత ఆరాధన చేశాడు. ప్రళయ దినం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గరకు వెళ్తాడు, అల్లాతో అడుగుతాడు, అల్లా 500 సంవత్సరాలు నీ ఆరాధన చేశాను, నమాజులో లీనమయ్యాను, అల్లా నాకు స్వర్గం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తాడు. డిమాండ్ చూడ గమనించి से पूछते అల్లా మై ఆప్కా ఇబాదత్ కరేం ముझे జన్నత్ దేనా చూ అంటాడు అంతే. అల్లా సుబ్హానహు వ తఆలా అంటాడు, జిబ్రాయిల్ ఇతడు ఆరాధన చేశాను స్వర్గం ఇవ్వాల్సిందే అంటున్నాడు. ఒకసారి ఇతడి 500 సంవత్సరాల ఆరాధన తరాజులో ఒక పళ్ళెంలో అతడికి నేను ఒక కన్నిచ్చాను, 2 కళ్ళు ప్రసాదించాను కదా, ఒక కంటిని ఈ పళ్ళెంలో పెట్టేసి తూకం వేయండి అంటాడు. అతని కన్ను ఒకదాన్ని తీసి ఈ పళ్ళెంలో, అతడి 500 ఆరాధన నమాజుని ఈ పళ్ళెంలో పెట్టి తూకం వేస్తే ఈ కంటి ముందు అల్లా యొక్క ఈ అనుగ్రహం ముందు ఈ 500 సంవత్సరాల నమాజు తేలిపోతుంది. అల్లాహు అక్బర్ కబీర్. చెప్పండి అయ్యా, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్, లా ఖువ్వత ఇల్లా బిల్లాహ్. ఆయన అనుగ్రహం ఆ ఒక్క కంటి కూడా సమానం కాలేదు. 500 సంవత్సరాల ఆరాధన. మరి నువ్వేం చేసావు అసలు ఈరోజు?
అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడుగుతాడు, ఆదాము పుత్రుడా, ప్రవహించేటువంటి ఆ చల్లనిటి నీటిని కాలువను ప్రసాదించింది ఎవరు? ఆ ద్రాక్ష ఖర్జూరపు తోటల దానిమ్మ తోటలను ఇచ్చినటువంటి వాడెవరు? నీకు 500 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన వాడెవరు? ఇవన్నీ నేనిస్తేనే నువ్వు చేశావు. నువ్వు అంత చేసినప్పటికీ నేను నీకు ప్రసాదించినటువంటి అనుగ్రహం ఒక్కదానితో సమానం కాలేదు. మరి ఏముంది నీ జీవితంలో? ఈరోజు 5 పూట్ల జమాతుతో ఇదిగో నేను నమాజ్ చదువుతున్నానండి మొదటి లైన్లో. అసలు ఈరోజు ఫజర్ నమాజ్ చదువుకొని ఎంతమంది వచ్చారు? చేతులు ఎత్తండి అంటే ఎత్తుతారు? వద్దులే, ఎందుకంటే నేనే బాధపడాల్సి వచ్చింది మళ్ళీ. అంటే నీ జీవితంలో నమాజే లేదు. ఏదో కులం కోసం వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అబ్బో ఆడికి బాపోతే మా పిల్లకి పెళ్లి చేయరేమో, చచ్చిపోతే జనామా చదివించరేమో, ఆ కబరస్థాన్లో పెట్టనీరేమో, కులం కోసం వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు కులం కోసం బతికితే కులం దక్కిద్ది, ఈ లోకం కోసం బతికితే ఈ లోకం దక్కిద్ది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుగ్రహం మట్టికి నీకు లభించాడు. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా వహువల్ అజీజుల్ గఫూర్. మానవుడా, నేను నీకు చావు బ్రతుకులు ఎందుకు పెట్టానంటే పరీక్షించడానికి. నువ్వు నమాజులు చదివినా చదవకపోయినా, ఉపవాసాలు ఉండకపోయినా, అసలు దేవుడే లేడు నా ఇష్టం అని చెప్పేసి నువ్వు త్రాగుడుకు బానిసైపోయినా, వ్యభిచారానికి బానిసైపోయినా, జూదానికి బానిసైపోయినా నీకెన్ని రోజులు ఉండాలి అని చెప్పేసి ఆయన ముఖద్దరులో లిఖించాడో అన్ని సంవత్సరాలు ఉంటాం. కానీ ఒకరోజు ఆయన దగ్గరకు నువ్వు వెళ్తావు అన్నాడు. ప్రశ్నిస్తాడు. ఆ రోజున మంచాడు, యౌమ తకూను స్సమాఉ కల్ముహ్లి వతకూనుల్ జిబాలు కల్లిహ్ని వలా యస్అలు హమీమున్ హమీమా యుబస్సిరూనహుం యవద్దుల్ ముజ్రిమూన లౌ యఫ్తదీ మిన్ అదాబ్ యౌమైదిన్ బిబనీ వసాహిబతి వాఖీ. ఏ రోజునైతే ఆకాశం పగిలిపోయి ఎర్రని నూనె గానుగులా తయారైపోతుందో, పర్వతాలు ఏకిన దూది పింజల వలె ఎగిరిపోతాయో, ఆ ప్రళయ దినం రోజున స్నేహితులు కలుస్తారు, కానీ పట్టించుకోరు, పలకరించుకోరు, పరామర్శించుకోరు. యవద్దుల్ ముజ్రిమ్ యఫ్తదీ. ఆ రోజున ఈ ముజ్రిము, పాపాత్ముడు, దుర్మార్గుడు, నమాజులు ఎక్కొట్టినోడు, అల్లాను దూషించినోడు, ద్వేషించినోడు, ఎవరైతే ఆయనకు సాటి కల్పించాడో వాడంటాడు, యౌమైదిన్ బిబనీ వసాహిబతి వాఖీ. అల్లా అల్లా, ఆ నరకం నుంచి నన్ను కాపాడటానికి బదులుగా నా బిడ్డల్ని నరకంలో వేసేయల్లా, నన్ను కాపాడు అంటాడు. ఎందుకు ఈరోజు నీకు నరకం కనపడుతోందా? وهم يسترقون فيها ربنا أخرجنا نعمل صالحا غير الذي كنا نعمل. అల్లా ఇప్పుడు నాకు బాగా మొత్తం కనపడుతుంది. అల్లా స్వర్గ నరకాలు నిజం, అల్లా తీర్పు దినం యథార్థం, అల్లా లోకంలో మాకులం అనుకున్నాను, మా మతం అనుకున్నాను, అక్కడికి వెళ్తే పిల్లలు పుట్టారు, ఇక్కడ పోతే రోగాలు తగ్గినాయి, అక్కడ పోతే నాకు కలిసి వచ్చింది అనుకున్నాను. అల్లా ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వు ఒక్కడవే. అల్లా నన్ను లోకంలోనికి పంపించయ్యా, నమాజులు చదువుతాను, ఉపవాసాలు ఉంటాను, ఖురాన్ పారాయణం చేస్తాను. అల్లా ఒక్కడే ప్రవక్త, ఒక్కడే ధర్మం, ఒక్కడే ధర్మాన్ని ఆచరిస్తాను అని ఏడ్చి కొరుక్కుని అడుస్తాడు. అల్లా సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, అవకాశం లేదు. గుణపాఠం నేర్చుకోదలిసిన వాడు గుణపాఠం నేర్చుకోవడానికి తగినంత ఆయుష్ ఇవ్వలేదా? ఇచ్చాడు. నువ్వేం చేసావు? పిల్లగాడిని ఎలా చదివించాలి, వ్యాపారాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఏ విధంగా నేను పడినట్టు నా పిల్లగాడు కష్టం పడకూడదు, నీవు నీ శరీరం కోసం, ఈ లోకం కోసం ఎట్లా ఫ్లాట్లు బిజినెస్ చేయాలి, ఎట్లా నేను ఇంకో రకంగా డెవలప్ కావాలి, సుఖంగా ఉండాలి, ఎండ్లో పని చేయకూడదు, ఏ విధంగా నేను అభివృద్ధి కావాలి అని చెప్పి లోకం కోసమే ఆలోచించావు. తిరిగి మరలా నిన్ను లోకంలోనికి పంపించను అన్నాడు. ولو ترى يجي المجرمون ناكسوا رؤوسهم عند ربهم ربنا بصرنا وسمعنا فرضينا نعمل صالحا إنا موقنون. అల్లా ఒక్కసారి పంపించల్లా, ఒక్కసారి పంపించల్లా. అల్లా నేను నమాజులు చేస్తానల్లా, అల్లా నేను షిరిక్ చేయనల్లా, అల్లా బిద్దతులు చొలిపోనల్లా, మా తాత ముత్తాతల విధానాన్ని ఆచరించనల్లా, ఖురాన్ హదీస్ ప్రకారం జీవిస్తానల్లా. ఏడ్చి ఏడ్చి అడుగుతాడు. అల్లా అంటాడు, కల్లా ఇన్నహా లదా నజాతల్ లిషవా తదఉ మన్ నదబరవత వల్లా. అసంభవం, తిరిగి మరలా నిన్ను లోకంలోనికి పంపను గాక పంపను అంటాడు. కాబట్టి సోదరులారా, అల్లా యొక్క అనుగ్రహం, ఆయన ఆకాశాన్ని ఆధారాలు లేకుండా నిలబెట్టాడు.
والسماء بناء وأنزل من السماء ماء మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తున్నాడు. వర్షం అల్లాహ్ యొక్క అనుగ్రహం, ఆయన కారుణ్యం. అలం నజ్అలిల్ అర్ద మిహాదా వల్జిబాల ఔతాదా, మేము భూమిని పరిచాము, పర్వతాలను మేకులుగా బాతాము అంటున్నాడు. ఈ భూమండలం ఆయన అనుగ్రహం, ఆకాశం ఆయన అనుగ్రహం, వర్షం ఆయన అనుగ్రహం. విశ్రాంతి కోసం రాత్రిని, ఉపాధి కోసం పగటిని చేశాడు. రాత్రి బవళ్ళు ఆయన అనుగ్రహాలు, ఈ శరీరం ఈ ఆరోగ్యాలు ఆయన అనుగ్రహాలు, నీ భార్య ఆయన అనుగ్రహం, నీ సంతానం ఆయన అనుగ్రహం, ఈ సమస్త ఐశ్వర్యాలు ఆయన అనుగ్రహాలు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఈ ప్రపంచంలో అతని కంటే శ్రీమంతుడు ఎవరు? ఏ వ్యక్తి అయితే తెల్లవారు లేచేటప్పుడు ఏ భయం లేకుండా లెగుస్తాడో, వాడొచ్చి కొడతాడు, వీడొచ్చి అడుగుతాడు, అప్పులు బాధలేదు, ప్రశాంతంగా లేచాడు. ఏ వ్యక్తి శరీరంలోనైతే కాలిరిగిపోయిందనో చెయ్యిరిగిపోయిందనేటువంటి విషయం లేదు. నిజంగా ఏదన్నా నడుము ఒక్కటి పట్టేసింది అనుకోండి, ఆ స్పర్టికల్ పెయిన్ ఒకటి వచ్చేసింది, ఇక్కడి నుంచి జాలు వీల్ చైర్లో నడవాల్సి వస్తుంది. అలాంటి బాధలే నీకు లేవు అల్హమ్దులిల్లా. ఏ వ్యక్తి అయితే ఒక్క పూటకి ఆహారం కలిగి ఉన్నాడో అతడు ఈ ప్రపంచంలో అందరికంటే శ్రీమంతుడు అన్నాడు. ఆయన ఇచ్చిన అనుగ్రహాలు సోదరులారా, ఏమిలో ప్రశాంతంగా లెగుస్తున్నావు, శరీరం అంతా ఆరోగ్యంగా ఉంది, నీకు ఒక్క పూట తినటానికి భోజనం ఉంది, సుబ్హానల్లా. కానీ నీ దగ్గర 100 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి నీ దగ్గర ఉండగా నీ దగ్గర ప్రశాంతత లేదు. ఒక్క రూపాయి కూడా బయటికి తీయడం, పెట్టి 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 అట్టనే చచ్చిపోతాడు, నీ తీసుకెళ్ళి సమాధిలో పెట్టేస్తాడు. అల్హాకుముత్ తకాసురు హత్తా జుర్తుముల్ మకాబిర్ కల్లా సౌఫ తఅలమూన సుమ్మ కల్లా సౌఫ తఅలమూన్. ఒకటి కంటే ఒకడు ఎక్కువగా సంపాదించుకోవాలనేటువంటి ఆశతో, ధ్యాసలో మర్చిపోయాము. అదే వ్యామోహంతో చివరికి శ్మశానానికి పోతున్నాము. ఏం తీసుకెళ్ళాము? మా వాడు 24 గంటలు ఆన్లైన్లో ఉంటాడండి అని చెప్పేసి ఈ ఫోన్ ఏమైనా సమాధులు వేస్తారనుకుంటున్నారేమో. లేదు, ఎందుకంటే బ్యాంక్ అకౌంట్కి, గ్యాస్ అకౌంట్కి మొత్తం అదే ఉంటుంది. ఆధార్ కార్డు ఇచ్చి వాళ్ళు మార్పించుకుంటారు, ఫోన్ కూడా నీతో పాటు రాదు. మా ఊళ్ళో పెద్ద డాక్టర్ గారి భార్య చచ్చిపోయిన తర్వాత ఏం ఉండకూడదన్నారని చెప్పేసి మొత్తం తీసేశారు. ఆ చెవులు ఇవన్నీ మొత్తం తీశారు. ముక్కు పొడక ఒకటి ట్రెడ్స్ స్ట్రక్ అయ్యి రాలా, పీకారు, తోలు తెగిపోయింది, ముక్కు తెగిపోయింది, పొడకొచ్చింది. 150 రూపాయల పొడక కూడా రాలేదమ్మా. నాకు అది కావాలి, ఇది కావాలని చెప్పేసి తగులు, కొట్లాట్లు, అనేక రకాలైనటువంటి ఏడుపులు. ఏమొస్తుంది నీ వెంట? తల్లి గర్భం నుండి ఒంటరిగా వచ్చావు, తిరిగి మరలా ఒంటరిగా వెళతావు. ఒంటి మీద ఏమీ ఉండదు, 2 తెల్ల గుడ్డలు, నో బ్రాండ్. లేదంటే ఎప్పుడు చూసినా మంచి కాస్ట్లీ డ్రెస్సులు వేస్తాడండి, మొత్తం బ్రాండెడ్ ఐటమ్స్, మంచి మంచి కంపెనీలు తీసుకొస్తాడు. చచ్చిపోతే తెల్లగుడ్డలు 2 పైన కింద చుట్టేస్తారు, తీసుకెళ్ళి ఆ సమాధిలో పొచ్చిపెట్టేస్తారు. సోదరులారా, ఆలోచించు. అల్లాహ్ యొక్క అనుగ్రహాలు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరికైతే మంచి ఇల్లుందో, మంచి ఇల్లాలుందో, మంచి వాహనం ఉందో, మంచి పొరుగును ఉన్నారో, అల్లాహ్ యొక్క స్వర్గపు యొక్క అనుగ్రహాలు ఒక విశ్వాసికి. సుబ్హానల్లాహ్. మంచి ఇల్లు అంటే ఎంత అద్దాల మేడ ఉండాలని చెప్పడం లేదు. ఎండకి ఎండకుండా, వాన కురవకుండా. ఇప్పుడు వాన పడితే మొత్తం కురుస్తుంది అనుకోండి, ఇంట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ తడిచిపోతాయి, పిల్లలు నిద్రపోలేరు, ఇబ్బందులు. మంచి ఇల్లు, ఏ ఇబ్బంది లేకుండా అల్హమ్దులిల్లాహ్ మంచి ఇల్లే కట్టుకున్నాం. రేకులు ఇల్లు అయినా మంచిదే. సుబ్హానల్లాహ్. మంచి ఇల్లాలు ప్రపంచంలో 100 సమస్యలు ఉన్నాయి. ఇంటికి పోగానే అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు, ఏమండి అన్నం పెట్టానా, ఏంది, ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి అని సేవ చేసేటువంటి భార్య ఉందనుకోండి, ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ మర్చిపోతాడు. బాగానే ఏం తీసుకొచ్చా అందనుకోండి, ఈడికి ఉండ కోపం అక్కడ బయట మొత్తం అనుభవించుంటాడు, ఆ కోపం మొత్తం ఇక్కడ చూపిస్తాడు. అదొక పంచాయతీ. అవునా కాదు? భార్యాభర్తల అనుబంధం గురించి సుబ్హానల్లాహ్ ఎన్ని హదీసులు ఉన్నాయ్యా. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నా జీవితంలో ఏనాడు నా ఏ భార్యను కొట్టలేదు. మీరు కూడా నిజంగా అల్లాహ్ దృష్టిలో మంచివాళ్ళైతే నీ భార్యను కొట్టకమా. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కొట్టలా. అమ్మ ఆయిషామేనా రదియల్లాహు తఆలా అన్హా అంత పెద్ద అభాండం పడినటువంటి రోజునే ఒక్క మాటల నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొట్టలేదు. చీటికి మటు కూరలో కారం ఎక్కువైతే కొడతావా, ఉప్పు ఎక్కువైతే కొడతావా? నీ ప్రతాపం ఎవరి మీద?
ఆ బలహీనురాలి మీద చూపించేది 20 సంవత్సరాలు పెంచి అపురూపంగా నా మల్లుడు టాపీ మేస్త్రి, నా పల్లుడు కార్పెంటరో ప్లంబరో ఈడు అక్కడ జాబు చేస్తున్నాడని చెప్పేసి నమ్మిస్తే, నువ్వు తాగుబోతుడివైతే నా భర్త వస్తాడు అని ఎదురు చూస్తే నువ్వు వచ్చేటప్పుడు దేని కింద పడతావో తెలియదు, వచ్చిన తర్వాత ఏమో ఇంట్లో అమ్మిన నీ వీర ప్రతాపం చూపిస్తే ఆ అభాగ్యురాలు ఎక్కడికి పోవాలి ఆలోచించి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, భార్య దృష్టిలో మంచివాడైన వాడే అల్లా దృష్టిలో కూడా మంచివాడు అన్నారు. కాబట్టి మంచి భార్య బాగా అందంగా ఉండాలి, స్లిమ్గా ఉండాలి. 0 సైజ్ అంటే ఏం చేసుకుంటావా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఆరోగ్యవంతురాలైనటువంటి ధర్మపారాయణురాల్ని చేసుకోండి అన్నారు. ధనం చూడకండి, వంశం చూడకండి, అందం చూడకండి, దీందారా కాదా ఇది చూసి చేసుకోండి అన్నారు. కాబట్టి మంచి ఇల్లాలు. 3ది మంచి వాహనం. ఎక్కడికి వెళ్ళిన ఇబ్బంది పెట్టదు. వీడు బండి బయటికి తీసాడా తుస్సని గాలిపోద్ది, ఇంకంతే. వాడు పంచర్ వేయించుకోవడం, చెమటలు కారిపోతుంటే యాడికో వెళ్దాం అనుకుంటాడు, టైం అయిపోద్ది, ఇస్తిమా దువా కూడా అయిపోద్ది, వెళ్ళిపోతాడు. మంచి వాహనం. వాహనం కూడా ఏది పడితే తీసుకోరు. తక్కువ కొత్తదని ఒకడు ఏం చేస్తాడంటే అది ఇంజిన్ స్టార్ట్ కాదు, ఆడిపోతే అక్కడ బ్రేక్ ఫెయిల్ అయిపోద్ది, లేకపోతేనేమో ఈ చైన్ తెగిపోద్ది, ఏడిపించింది. అలాంటి వాహనం గురించి కూడా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అలాంటి వాహనాలు తీసుకోవద్దన్నారు. మంచి వాహనం. కాస్ట్లీగా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ కొనాలని చెప్పాలా, ఉన్నది మంచిదని తీసుకోవాలి. ఓకేనా? మంచి వాహనం. మంచి ఇరుగు పొరుగు. ఎక్కడన్నా ఇల్లు తీసుకోవాలనుకుంటే, ఇల్లు కట్టుకోవాలనుకుంటే చుట్టుపక్కల ఉండి తాగుపోతాడా, తిరుగుపోతాడా, వాడు దొంగతనం చేసేవాడంటే వాడితో నిద్ర పట్టదు. ఎందుకంటే వాడు వచ్చిన కానించి గొడవ పెట్టుకుంటుంటాడు, లేకపోతే వాడు గొడవ చేస్తుంటే మనకు నిద్ర పడుతుంది ఇక్కడ. కాబట్టి ఇరుగు పొరుగు కూడా మంచి చూడ. అల్లా యొక్క అనుగ్రహాలు ఇవన్నీ కూడా. సోదరులందరూ, ఇస్లాం అంటే పైన టోపియో లేకపోతే ఈ కింద పొడుగైనటువంటి మోకాల కింద తీసుకునే లాల్చియో కాదు, నువ్వు మాట్లాడే భాష కాదు, నువ్వు పుట్టిన కులం కాదు, నువ్వు పుట్టిన దేశము కాదు. నువ్వు ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా నన్ను పుట్టించినటువంటి నా స్వామి ఒకడున్నాడు, ఆయన చూస్తున్నాడు. నేను చచ్చిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన తరపు నుంచి ఈ లోకంలోనికి వచ్చిన చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పేసి విశ్వసించి ఆయన ఆదేశాల ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుజాడలో నడిస్తే స్వర్గం ఉన్నాడంతే. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, ఉత్తమ ఇల్లాలు ఎవరండి? ఉత్తమ ఇల్లాలంటే ఎవరంటే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఏ స్త్రీ అయితే 5 పూట్ల నమాజ్ చదువుతుందో, నీ ఇష్టం వచ్చినప్పుడు నమాజ్ చదవటం కాదు. ఒక్కొక్క ఆమె వారానికి జుమ్మాకి చదివిందంటే మళ్ళీ జుమ్మా, ఒక్కొక్క ఆమె ఇంకొక ఆమె దూరం క్యాండిడేట్ ఉంది, రంజాన్ వచ్చిందంటే మళ్ళీ రంజాన్కే. ఒకడు అన్నాడంట, పాప ఇట్టని ఇక తక్కువ జ్ఞానం ఉండే భక్తుడు, భయ్ తుమ్మే నమాజ్ పడితే కేమంటే మై 5 వక్తు పడతాం బా అన్నాడు. 5 పూట్ల చదువుతానంట. మరి నువ్వు చదువుతావు అంటే మై జుమాకి జుమా పడతా అన్నాడు. వామ్ము అదేం కొత్త నమాజ్ ఏమని చెప్పేసి అనుకున్నాడు. వీడికి ఉర్దూ రాదు కదా, వీడేమో కూడా చెప్పాడు, ఆట్కి తీసుకో సాట్కి నమాజ్ పడతాం అన్నాడంట. ఓమ్ము ఇది ఇంకా పెద్ద నమాజ్ కావాలా? ఇప్పుడు మనకి ఫజరు, జోహరం, అస్రం, మగరిబ్, ఇషానే ఉంది కదా, ఆట్కి తీసుకో సాట్కి అంటే ఇంక పెద్ద నమాజ్ ఏమో అని చెప్పేసి వాడనుకున్నాడు. ఆట్ అంటే ఏంటంటే శుక్రవారం ఒక్కరోజు మసీదులో కనపడతాడు. కాట్ అంటే ఎవరైనా చచ్చిపోతే ఆ జనాజా మంచం మోయటానికి వస్తాడు. 360 కంటే బక్రీదుకో రంజాన్కో కనపడతాడంట, మధ్యలో రాడు. ఇది లేదు ఇస్లాం. 5 పూట్ల నమాజు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే. ఏ స్త్రీ అయితే 5 పూట్ల నమాజ్, నువ్వు బానింతరారు, పసిపిల్లగాడు పాస్ పోసాడు, ఏదో పావు గంట అరగంట లేట్ అయితే అది వేరే విషయం. 5 పూటల నమాజు చదివేటువంటి స్త్రీ, రంజాన్ మాసంలో ఉపవాసాలు పాటించే స్త్రీ, తన భర్తకు విధేయత చూపే స్త్రీ. భర్త అవునంటే అవును, కాదంటే కాదు. భర్తకి ఎదురు తిరిగి భర్త అన్నమాట అంటే అని మేము వారానికి ఒకసారి అక్కడ మటన్ బిర్యానీ తినేవాళ్ళం, నెలకోసారి మేము అటు పోయి వస్తాము, ఎటు కుదరు. భర్త అడవిలో ఉంటే అడవిలో ఉండాలి, ఎడారిలో ఉంటే ఎడారిలో ఉండాలి. భర్త పచ్చడి పెట్టిన తినాలి, పంచపక్ష పరిమాణాలు పెట్టిన తినాలి. భర్తకు విధేయత. భార్యకు స్వర్గమైన నరకమైన భర్త అన్నారు. భర్త ఇష్టపడేటువంటి స్థితిలో చనిపోతే భార్య స్వర్గానికి వెళుతుంది, భర్తను ఏడ్పించే స్త్రీ నరకానికి పోతుంది. భర్తకు విధేయత చూపే స్త్రీ. తర్వాత చివరిలో తన శీలాన్ని కాపాడుకునే స్త్రీ. భర్త హాజరీలో గైర్ హాజరీలో తన శీలాన్ని కాపాడుకుంటూ ఏ స్త్రీ అయితే ఉత్తమంగా నడుస్తుందో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, స్వర్గానికి 8 ద్వారాలు ఉన్నాయి. ఈ 8 ద్వారాల్లో గుండా ఆమె ఏ ద్వారం గుండానే సరే స్వర్గంలో ప్రవేశించవచ్చు అని చెప్పారు. ఆ అదృష్టం కేవలంగా స్త్రీ మాతృమూర్తులకు ఇవ్వబడింది. కాబట్టి అమ్మ 5 పూట్ల నమాజ్ చదవండి, ఉపవాసాలు ఉండండి, భర్తకు విధేయత చూపండి, మరియు మీ యొక్క శీలాన్ని, మీ యొక్క నడవడికను సక్రమం చేసుకోండి, స్వర్గంలో ప్రవేశించవచ్చు. నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, వల్ల ఎవరైతే ఈ సమావేశానికి ఏర్పాటు చేశారో ఈ డోన్
పట్టణ వాసులందరిపై నీ కారుణ్య అమృతాన్ని కురిపించు వల్ల, ఈ మస్జిద్ కమిటీ మీద కూడా, ఈ మస్జిద్ మెంబర్ల మీద కూడా నీ యొక్క కారుణ్యాన్ని కురిపించు వల్ల, వీరి పాపాలని మన్నించు వల్ల, వీరి కర్మలను స్వీకరించు వల్ల ఎవరైతే ఈ ఇస్తిమాలో పాల్గొన్నారో స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు, అల్లా మా అందరి పాపాలని మన్నించు వల్ల, అల్లా మా రాకపోకల్ని స్వీకరించు వల్ల దీన్ని మా కోసం సదకాయే జారియా చేయవల్ల, రియాకారి నుండి మమ్మల్ని కాపాడు వల్ల, సమాజంలో ఉన్నటువంటి బిదాతులను, షిరిక్లను, కాల్పానికి సిద్ధాంతాలను, మూఢనమ్మకాల నుండి అల్లా మమ్మల్ని అందరినీ కాపాడు వల్ల, బ్రతుకున్నంతకాలం ఖురాన్ ప్రకారం, హదీస్ ప్రకారం, నీ ప్రవక్త సాంప్రదాయం ప్రకారం జీవించే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల మమ్మల్ని అందరినీ సమాధి బాధల నుండి కాపాడు వల్ల, పులిసిరాతిని క్షణికమైన వేగంతో దాటే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల మమ్మల్ని అందరినీ నరకమైనటువంటి అగ్నిగుండ నుండి కాపాడు వల్ల ప్రళయ దిన రోజున నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతుల మీదుగా కౌసర్ జలాన్ని తాగేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు వల్ల మేమందరం కూడా నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు జన్నతుల్ ఫిర్దౌస్లో ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు వల్ల మా భార్య బిడ్డలతో పాటు మేమందరం స్వర్గంలో ప్రవేశించి అల్లా నిన్ను సందర్శించి ఉన్నటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించు వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వాసులందరి పాపాలని మన్నించు వల్ల, అల్లా అవిశ్వాసుల కుతంత్రాల నుంచి కాపాడు వల్ల, మేమందరం అన్నదమ్ముల వల్ల జీవించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు వల్ల, సమస్త మానవ జాతికి నిన్ను గుర్తించేటువంటి అదృష్టాన్ని ప్రసాదించు వల్ల, నీ అనుగ్రహాలకు కృతజ్ఞతలు తెలిపి అల్లా నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం ప్రకారం ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు, ఏహపర సాఫల్యాన్ని ప్రసాదించు అల్లా. అతి శ్రేష్టమైనటువంటి నీ దైవతుల సమావేశంలో మమ్మ గురించి ప్రస్తావించు. ఆమీన్ సుమ్మా ఆమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, అస్సలాము అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.